మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మేము ఎక్కడ ఉన్నామా? బస్సులో ఉన్నాము. ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తున్నాం. 7 గంటల ప్రయాణం. మా ప్రయాణం ఎలా మొదలైంది? చాలా దారుణంగా మొదలైంది. ఆ దారుణం ఏంటో అనేది చూద్దరు పదండి. స్కూటర్ తిరిగిచ్చేసాను, ఎందుకంటే 7 ఇప్పుడు టైం ఏంటండి? ఎగ్జాక్ట్గా 6:30 అయింది. 7:30 అన్నాడు ఆయన, కానీ 6:30కి మనం తిరిగిచ్చేస్తున్నాం. ప్లేస్ చూడండి కింద నుంచి ఎలా ఉంది. కింద నుంచి అంటే కొండ కింద నుంచి అండి, బాగుంది కదా. రేపు ఎల్లాని వదిలి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎలా అంటే ఆ సిటీ అనమాట, ఈ సిటీ వదిలి వెళ్ళిపోతున్నాము. బస్సు జర్నీ ఉంటుంది 7 గంటలు. దానికోసం పప్పలు కొనుక్కున్నాం. ఇదిగో మన పప్పులు కాదు పప్పలు, వాటర్ బాటిళ్ళు, చిప్స్లు, కుకీస్లు తీసుకున్నాం. ఎందుకంటే దారిలో మళ్ళీ చెదారం తినకుండా మమ్మల్ని కంట్రోల్ పెడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఏరియాకి వెళ్ళిపోదాం. మనం బిస్కెట్లు, కుకీస్ ఉన్నాయి ఇక్కడ. చౌక అంటే బిస్కెట్లు చూసినట్లయితే చౌక. మీకు కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిస్కెట్లు చూపిస్తాను. ఇక్కడ బిస్కెట్లు నాకు ఇది నచ్చింది. మీరు వచ్చినట్లయితే ఇది కంపల్సరీగా ట్రై చేయండి. ఇది లెమన్ ఉంది లోపల, అంటే క్రీము, చాక్లెట్ క్రీమ్ బదులు నిమ్మకాయ క్రీమ్ ఉంది. బాగుంది, పుల్లగా తీయగా భలే ఉంది. ఇది మా గది. అసలు మా గదిలో ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారని తెలుసుకోవాలని ఉందా? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే బల్లి నట్టుకుంటున్నారు. అవునండి, మా ఆవిడికి అంటే మా లల్లికి బల్లి అంటే భయం. అందుకు వీళ్ళని కింద నుంచి తీసుకొచ్చానమాట. కొంచెం బల్లిని పట్టుకోండి. కింద నుంచి అంటే మళ్ళీ ఎక్కడి నుంచో అనుకుంటారు. కాదండి, వీళ్ళిద్దరూ ఇక్కడ హోటల్లో పనిచేస్తారు. ఈ హోటల్ వాళ్ళదే, అందుకు వీళ్ళని తీసుకొచ్చాను. ఐ థింక్ బెటర్ యూ బ్రింగ్ ఇట్ లైక్ దిస్ అండ్ హీ విల్ గో అవుట్. Our clothes. Keep it there. He will fall down. Hold it. He's there. Today, fish, lizard fry. lizard fry. Okay, thank you. Thank you. So how was it? How was it? బల్లిని చూసి మా ఆవిడ వెళ్ళిపోయింది అనమాట. బల్లిని చూసింది ఇదేంటో నా జుట్ట హ్యాంగింగ్. ఓకే అండి, బల్లిని చూసి మా ఆవిడ వెళ్ళిపోయింది. వెంటనే కిందకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి ఎందుకంటే నాకు తెలుసు బల్లి ఎక్కడ ఉందనుకో రాత్రి అంతా నన్ను పడుకొని అవ్వదు. అందుకు వాళ్ళని వెంటనే తీసుకొచ్చాను. ఎలాగైతే బల్లిని తీస్తారు, ఇంకో బల్లి కానీ కనిపిస్తుంది అనుకో తిరుపతి నాకు తొందరగా పడుకుని పోలి. గుడ్ నైట్. ఇదిగోండి, ఇప్పుడు మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఎంత హెల్ప్ఫుల్ అంటే, ఆ ఆటో అతను అడిగామన్నమాట ఏ బస్ అని. అతను మా కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా పక్కనే నిలబడి ఏ బస్సా అని చెక్ చేస్తున్నాడు. వచ్చేసామండి బస్సులోకి, కానీ మాకు సీట్లు దొరకలేదు. మా ఆవిడకి మొదటిసారి అనమాట ఎటువంటి స్టాండింగ్ అంటే లోకల్ బస్ ఎక్స్పీరియన్స్. ప్రైస్ పరంగా చూసినట్లయితే మా ఆవిడ అల్లుపోయింది. ఇక్కడ ప్రైవేట్ కార్ అన్న ప్రైవేట్ ట్యాక్సీ అన్న తీసుకుని పట్టుకుని వెళ్ళినట్లయితే మనకి 3 గంటల్లో చేరుకుంటాం. కానీ ఇక్కడ ఇప్పుడు మన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు అలా పట్టొచ్చండి. ఎందుకంటే ఆగాకి వెళ్తుంది కాబట్టి. చివరికి మాకు సీట్లు దొరికినాయి. 1:35 నిమిషాలు నిలబడి అనుకోలేదండి అసలు. మేము పబ్లిక్ బస్ అని తెలుసు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేసి, కానీ సీట్లు దొరుకుతాయేమో అనుకున్నాం. ఎందుకంటే రాత్రి కూడా 2-3 అడిగాము, సీట్లు ఖాళీగా బోల్డ్ ఉంటాయన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అలా లేదు. మాకు షాక్ అయిపోయాం అనమాట. ఎందుకంటే సీట్లు మొత్తం ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇలా బోల్డ్ అని కూరగాయలు ఎట్టుకెళ్తున్నారు. పైన, లోపల, వెనకాల అన్ని ప్లేస్లో కూరగాయలు బోల్డ్ అని పెట్టేస్తున్నాయి. మన బస్సు చిన్న బ్రేక్ తీసుకుంది. నేను ఇక్కడ జ్యూస్ ఒకటి కొనుక్కున్నాను, వాటర్ ఒకటి కొనుక్కున్నాను. చాలా దారుణం, అలసిపోయాము. ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ అయింది. ఇంకో 5 hours జర్నీ ఎలా అవుతుందో ఏంటో తెలియదు మాకు. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ లోపలికి వెళ్దాం, మీకు చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది ఏంటని.
ఇక్కడ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్ టైప్లో అమ్ముతున్నారు వాళ్ళు. ఇక్కడ ఏంటో మరి ఏంటో చాక్లెట్లో మరి ఏంటో తెలియదు. జీళ్ళు కదా సారీ బెల్లం. అక్కడేమో వాళ్ళు తేనె అమ్ముతున్నారు. ఆ ఎదురేమో కూరగాయలు, పుచ్చకాయలు చాలా చిన్నగా ఉన్నాయి. మరి ఏంటో అర్థం కాలేదు. సాధారణంగా పుచ్చకాయలు పెద్దగా ఉంటాయి. మరి ఇదేంటో మరి ఎంత ఉంది. శ్రీలంక పుచ్చకాయలు అనుకుంటా. లోపలికి వెళ్ళిపోదాం. మా ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు. ఎందుకు ఇంత కష్టపడి మేము మా హెల్త్ పాడు చేసుకుని మరి ఇలా వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? దానికి కొన్ని కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. డబ్బులు సేవ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం లాంగ్ ప్రయాణం కాబట్టి, ప్లస్ యూట్యూబ్ నాకు అప్పుడే ఏం పే చేయదు. వ్యూస్ సబ్స్క్రైబర్స్ తక్కువ కాబట్టి అయితే మన డబ్బులు ఎంత దాచుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 750 రూపాయలు ఏళ్ళ కరెన్సీలో ఛార్జ్ చేశారు. మనకి 200 రూపాయలు ఇండియన్ కరెన్సీలో. అయితే అదే ఒక ప్రైవేట్ ట్యాక్సీ పెట్టుకుని వెళ్ళాం అనుకో, ట్రైన్కి ఆప్షన్ లేవు కానీ ప్రైవేట్ ట్యాక్సీ ఆప్షన్ ఉంది. ప్రైవేట్ ట్యాక్సీ కానీ మనం బుక్ చేసుకుని వెళ్ళినట్లయితే 21,000 నుంచి 30,000 వరకు ఛార్జ్ చేస్తారు. చాలా తేడా ఉంది. 800 దానికి వెళ్ళిపోదాం. ఎందుకు డబ్బులు సేవ్ కూడా అవుతాయి మనకి, ప్లస్ లోకల్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. లోకల్ బస్సులో ఎప్పుడు మా వైఫ్ వెళ్ళలేదు, అదొక ఎక్స్పీరియన్స్ అవుతుంది. అవును అలసిపోతాం, నాకు 100% తెలుసు అలసిపోతాం. సీట్లు దొరుకుతాయేమో అనుకున్నాను కానీ సీట్లు దొరకవని అనుకోలేదు. చివరికి హోటల్కి చేరుకున్నామండి. 7 గంటలు పట్టాల్సిన ట్రిప్ మనోడు గట్టిగా లాగినట్టున్నాడు. 5 గంటలు 15 నిమిషాల్లో చేరుకున్నాం మేము. మా హోటల్కి చేరుకున్నాము. ఇప్పుడు మేము ఏ సిటీలో ఉన్నామంటే మరీసా అనే సిటీలో ఉన్నాం. మరీసా అంటారు దాన్ని. బీచ్ ఫేమస్ అనమాట, చాలా ఫేమస్. కానీ ఇది ఆఫ్ సీజన్. ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి హోటల్ రేట్లు అన్నీ తక్కువగా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ 2 ఆటోలు కనిపిస్తున్నాయి కదా. శ్రీలంకలో ఇది చాలా ఫేమస్ అండి. మీరు ఇక్కడ శ్రీలంక వచ్చారంటే ఇదిగో tuktukrent.com అని రాశారు కదా ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచి మీరు ఆటోలు రెంట్కి తీసుకోవచ్చు. ఆటోలు రెంట్కి తీసుకొని పర్ డే అన్న 1 మంత్ అయినా కూడా రెంట్కి తీసుకోవచ్చు. ఇగో ఇది ఈ ఆటోలు రెంట్కి ఇస్తారు, స్కూటర్లు రెంట్కి ఇస్తారు, ఏం కావాలంటే అవి రెంట్కి ఇస్తారు. ఇక్కడ ఇప్పుడు మనం చాలా అలసిపోయాం కాబట్టి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోదాం. ఆ తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటని. ఇదండి ఇది మన హోటల్. మనకి ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ప్రైవేట్ కాదు, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ అనుకోండి. ఇంకా ఇవి చూడండి ఎలా ఉందో. మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మనకు కావాలంటే మనం స్విమ్మింగ్ పూల్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లో నుంచి ఒక రూమ్ బుక్ చేసుకున్నాను. మరి మనకి ఏది ఇస్తాడో మనకు తెలీదు. వర్షం మొదలైంది. మీకు రూమ్ చూపించేస్తాను. రూమ్ చూడండి ఎలా ఉందో. చాలా చవకగా వచ్చిందండి. ఎందుకంటే ఆఫ్ సీజన్ కదా. ఎప్పుడైనా ఏ సిటీకి వెళ్ళినా కూడా ఆఫ్ సీజన్లోకి వెళ్ళారనుకో ఇదే ప్లస్ పాయింట్ అనమాట. మా ఆవిడ దోగుంది అక్కడ, మా ఆవిడ అక్కడ దోగుంది. అయితే ఆఫ్ సీజన్లో వెళ్ళారంటే ఇదే ప్లస్ పాయింట్ అనమాట. ఇంత మంచి రూమ్ మీకు ఇదిగో ఇక్కడ మనకి కెటిల్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అంతకంటే ముందు మీరు చూడండి, మనకి టీవీ లేదు. టీవీ అవసరం లేదు ఎందుకంటే మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి. ప్లస్ అలాంటి వాళ్ళు అయితే ఫుల్ బిజీగా ఉంటాం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలో అర్థం అవట్లేదు. ఇదిగో మనకి అందమైన బాల్కనీ ఉంది. బాల్కనీ ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. బాల్కనీ దగ్గర నుంచి మన వ్యూ చూడండి. ఇక్కడ నుంచి మనకి స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంది. వర్షం ఇప్పుడే ఆగిపోయింది. వర్షం అదే ప్లస్ పాయింట్ ఏంటంటే వర్షం వస్తుంది ఆగుతుంది, వస్తుంది ఆగుతుంది అన్నమాట. అది ప్లస్ పాయింట్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలు జలకాలు ఆడుతున్నారు. ఇంకా చూపిస్తే బాగోదు. ఓకే అండి, అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ రూమ్ మాకు ఎంత పడింది? ఈ రూమ్ మాకు ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 2,500 రూపాయలు పడింది, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. ఆఫ్ సీజన్ కాబట్టి, ఆఫ్ సీజన్ కాకపోతే పేలిపోద్ది అనమాట. మనకి 5 నుంచి 6,000 వరకు ఉంటుంది. అందుకే అంటే బుక్ చేశాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మనం బయట ఖర్చు పెట్టేది ఇక్కడ ఖర్చు పెడతాం, ప్లస్ తింటాం. సాయంత్రం ఏమో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి జలకాలు ఆడతాం.